అవును. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈ పాముల వీడియోలు చూస్తుంటే, ఎక్కడ అసలు ఏంటి ఇలా పాములు మెడలో వేసుకొని, ముద్దులు పెట్టుకుంటూ మరి వారంతా నడుచుకుంటూ వెళ్తున్నారు అని ఒక ఆశ్చర్యం. అవును. బీహార్ నోటోల్లో 300 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందట. నాగపంచమి రోజున సాధారణంగా అందరూ ప్రత్యేకమైన పూజలు చేయటం, పాములకు పాలు పోయటం ఈ రకంగా మనం పూజలు చూస్తూ ఉంటాం. కానీ ఈ గ్రామస్తులు మాత్రం నాగపంచమి రోజున అక్కడ ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాములు ఆ నదిలో నుంచి చేతులతోనే తీస్తారట. అది 1, 2 కాదు, చేతికి ఎన్ని అందితే అన్ని పాములు తీసుకొని వాటిని మెడలో వేసుకోవడమో లేకపోతే ముద్దులు పెట్టుకుంటూ వారు ఆ యాత్రను కొనసాగిస్తూ ఉంటారట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది కదా. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటి వరకు మనకి తెలియలేని చాలా విషయాలు ఇప్పుడు వైరల్గా మారే స్థాయికి వస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, వారి ఆహారపు అలవాట్లు ఇవన్నీ కొంతమందికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా కూడా తరతరాలుగా వారు సాంప్రదాయంగా పాటిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలంట. మరి ఈ గ్రామం ఎందుకు ఈ నాగుపాముల్ని ఇలాంటి పాముల్ని మెడలో వేసుకుంటూ నాగపంచమి రోజున ఈ మేళా నిర్వహిస్తోంది?